శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. మహాస్వామి ముస్లిం భక్తుడు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పండరీపురంలో మకాం చేస్తున్నారు. వారి దర్శనం కోసం మేము అక్కడికి బయలుదేరాము. మేము ఎక్కిన రైలు పండరీపురం చేరుకుంది. చంద్రభాగా నది ఆవలి ఒడ్డున ఒక చిన్న మఠంలో మహాస్వామి వారు బస చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళడానికి ఎలాగా అని ఆలోచిస్తూ నిలుచున్నాము. ఆ రోజుల్లో ఇప్పటిలాగా టాక్సీలు, ఆటోలు ఉండేవి కావు. అప్పుడు ప్రయాణ సాధనం గుర్రపు బండి మాత్రమే. నా కళ్ళు ఒక టాంగావాడి మీద పడ్డాయి. చూడడంతోనే అతను మహమ్మదీయుడు అని తెలిసిపోవడం వల్ల స్వామివారి గురించి అతనికి తెలిసి ఉండదని వేరొక టాంగా కోసం వెతికాను. అక్కడ అతను తప్ప ఎవరూ లేకపోవడంతో వెళ్ళి అతనితో, శంకరాచార్య స్వామి వారు ఎక్కడ బస చేసి ఉన్నారో నీకు తెలుసా అని అడిగాను. అతను, కంచి పెరియావానా? వారు తెలియకేం, చాలా బాగా తెలుసు. మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. ఆయన మాకు అల్లా అని బదులిచ్చాడు. నేను కొంచెం ఆశ్చర్యపోయి సరే పదమన్నాను. మేము స్వామివారున్న చోటికి చేరుకున్నాము. ఆ టాంగావాలా మాతో డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు. అతను సరాసరి పరమాచార్య స్వామివారు కూర్చొని ఉన్న చోటుకు మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. అతను ఆనందంతో తల్లి దగ్గరకు నెరల బిడ్డ వెళ్ళిన చందంగా స్వామివారి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. అది అతనికి ఈ జన్మకు లభించిన హక్కు కాబోలు. పరమాచార్య స్వామివారు కూడా ఏమీ మాట్లాడలేదు. స్వామివారికి మమ్మల్ని పరిచయం చేశాడు. తరువాత తను మాతో, వీరు వచ్చిన నాటి నుండి మా జీవితాలు ధన్యమయ్యాయి. తాగుడు మొదలైన వ్యసనాలను త్యజించాము అని అన్నాడు. అతను కల్లారా చూసిన ఒక సంఘటనని మాతో పంచుకున్నాడు. చంద్రభాగా నది ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువై నదికి వరదలు వచ్చాయి. ప్రమాదపు అంచులో నదీ ప్రవాహం ఉంది. ఆ రోజు స్వామివారు ఉదయం నిద్ర లేచారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంది, వెళ్ళొద్దని అందరూ బ్రతిమాలుకున్నా స్వామివారు స్నానానికై నదికి వెళ్ళారు. నదిలోకి వెళ్లి వారి దండాన్ని ఒక చోట నిలబెట్టారు. ఆశ్చర్యకరంగా వరద నీరు ఆ దండం దరిదాపుల్లోకి కూడా రాలేదు. అక్కడి నుండి వరద వెనుకకు వెళ్ళనారంభించింది. నేను కూడా నదిలో స్నానం చేశాను. నేను ప్రత్యక్ష సాక్షిని అని భావోద్వేగంతో చెప్పాడు ఆ సాధారణ ముస్లిం భక్తుడు. ఆదిశంకరాచార్యుల వారు గురువు అన్వేషణలో భాగంగా నర్మదా నదీ పరీవాహక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ నదికి వరద వచ్చింది. వారు తమ కమండలంలో ఆ వరద నీటినంతటినీ పట్టి వరద ముంపు నుండి కాపాడారు. అలా చేసినవాడే నీ శిష్యుడై జగద్గురువై సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తాడని గోవింద భగవత్పాదులకు వారి గురువులైన గౌడపాదాచార్యుల వారు చెప్పారు. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.